హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను జొన్న పిట్టు తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఆడవాళ్ళకు మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, బ్యాక్ పెయిన్ రాకుండా. చూద్దాం రండి. జొన్నలు నేను నైట్ అంతా నానబెట్టుకొని తడిపోయేలాగా ఆరబెట్టుకున్నాను. బాగా ఆరబెట్టి మిక్సీకి వేస్తున్నాను. ఈ జొన్నలు అనేది మినిమం 8 గంటలైనా నానాలండి, అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు మనం ఇలా మిక్సీకి పట్టుకుందాము. మనం ఇంట్లో మిక్సీకి వేసుకుంటే అంత మెత్తగా రాదు కాబట్టి కొంచెం బరకున్నా పర్వాలేదు పిట్టుకి. దీంట్లో నేను కొంచెం బెల్లం వేస్తున్నాను. అంటే మనకి తీపికి సరిపోయేంత బెల్లం వేసుకోవాలి. కొంతమంది తీగ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇది మొత్తం దీంట్లో కలిపి ఒకసారి మిక్సీకి వేసుకుందాము. మొత్తం బెల్లం దంచి వేసుకోండి, అప్పుడు మనకి మిక్సీకి వేసుకునేటప్పుడు బాగా మెదుగుతుంది. ఇప్పుడు మొత్తం మనం మిక్సీకి వేసుకున్నాం కదా. మనం బెల్లం సరిపోలేదు అనుకుంటే మనం దీంట్లో వాటర్ కాకుండా బెల్లం వాటర్ పోసుకుంటే సరిపోయినంత తీపి వేసుకోవచ్చండి. లేకపోతే తీపి సరిపోతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఇప్పుడు రౌండ్గా ఉన్న గిన్నెలో ఈ టైప్ ఒక గిన్నె తీసుకొని దీంట్లో 2-3 గ్లాసులు వాటర్ పోసుకోండి. దీని మీద మనకి ఇడ్లీ క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకొని టైట్గా సెట్ చేసుకుందాము. ఇది కదలకుండా దీని చుట్టూ ఒక తాడు కట్టుకోండి. మనకి తాడు కట్టుకుంటే అటు ఇటు జారకుండా మనకి పిట్టు వేసినప్పుడు కొంచెం లూజ్ అయినా కానీ వాటర్లో పడిపోతుంది. అందుకని టైట్గా కట్టేస్తున్నాను. ఇప్పుడైతే టైట్గా కట్టినాక మొత్తం చుట్టూ సరి చేసుకుందాము. కలిపిన పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఎంత మోతాదులో కావాలో అంత తీసుకొని ఇది పలసగా ప్రెస్ చేసుకోండి. ఈ జొన్న పిట్టు పాతకాలంలో చాలామంది ఆడవాళ్ళు ఇది రోజు తినేవాళ్ళు అండి. అప్పుడు ఆడవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తింటున్నారండి ఈ జొన్న పిట్లు? అందరూ ఫాస్ట్ ఫుడ్లు, బిర్యానీలు అలవాటు పడ్డాక ఈ జొన్న పిట్టు తినడమే మానేశారు. ఇది రోజు తినకపోయినా వారంలో ఒక్కసారైనా చేసుకొని తినండి. మనకి ఇది ఎంతో బలాన్ని ఇస్తుంది. నడుము కూడా నొప్పి రాకుండా ఫిట్గా ఉంచుతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ 4 పక్కల సమానంగా వేసుకుందాము. వేసుకొని పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకుందాము. ఇది మీడియంలో మినిమం ఒక పావు గంట 20 నిమిషాలైనా ఉడుకుతుందండి. మీడియంలో పెట్టి ఉడికించుకుందాము. ఇలా ఒక్కసారైనా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒంటికి ఎంతో బలం కూడా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. పిట్టు రెడీ అయినాక చూపిస్తాను ఎలాగుందో. పిట్టు అయితే ఇలా రెడీ అయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒంటికి కూడా ఎంతో బలము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.